హలో గాయస్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ శాండీ, మీరు చూస్తున్నారు శాండీతో యూకే ముచ్చట్లు. సో గాయస్, ఇప్పుడు మనం వచ్చేసి నా రూమ్ టూర్ చూడబోతున్నాం. హోమ్ టూర్ కాదు, రూమ్ టూర్. సో జనరల్ గా అందరు రూమ్ రెడీ చేసిన తర్వాత రూమ్ ని చూపిస్తారు కదా. సో నేనైతే క్లీనింగ్ చేసి తర్వాత రూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తా. క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు అసలు రూమ్ ఎలా ఉందో చూద్దాం. సో గాయస్, ఇదైతే మన రూమ్ ఎంట్రన్స్. రూమ్ చూసి భయపడొద్దు. సో ఇవన్నీ మన పర్ఫ్యూమ్స్. రూమ్లో వీడియోస్ తీస్తున్నప్పుడు లైటింగ్ సెట్ అవ్వడం కోసం లైట్స్ అన్ని మార్చాను. సో ఇన్ని లైట్లు నా దగ్గర అయిపోయి. హ్యాండ్ వాష్, షాంపూస్. ఇది వచ్చేసి మామా ఎర్త్ కండిషనర్. ఇండియా నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నా. ఇది ప్లాస్టర్తో ప్యాకింగ్ చేయడం వల్ల అది అంటుకొని ఉండిపోయి ఇది ఇలా కనపడుతుంది. షాంపూ అయిపోతే మళ్ళీ ఇండియా నుంచి షాంపూ తెప్పించుకున్నాం. మౌత్ ఫ్రెషనర్, ఇంకా మాయిశ్చర్. సో ఇలా వచ్చేస్తే పక్కన మనం తీసుకున్న యాపిల్ ఐఫోన్, యాపిల్ ఎయిర్పోడ్స్, ఒప్పో ఎన్కో ఎయిర్ 3 ప్రో ఈ బడ్స్. సో ఇవి బడ్స్ మన ఆండ్రాయిడ్ ఫోన్ కోసం తీసుకున్నాం. ఇది వచ్చేసి మన యాపిల్ ఎయిర్పోడ్స్. అలాగే యాపిల్ ఐవాచ్. ఇది వచ్చేసి గెలాక్సీ ట్యాబ్. మనం ఇది ఇండియా పంపించేసాం నా మేనకోట్లకి. సో ఇది వచ్చేసి మనకి ఫైర్ వేసుకోవచ్చు అనమాట. అంటే మనం చెక్క తెచ్చుకొని మంట పెట్టుకోవచ్చు రూమ్లో టెంపరేచర్ కోసం. సో ఎప్పుడు వాడింది లేదు. సో దీనికి ఎక్కడి నుంచి ఇలా పైకి ఒక వెంటిలేషన్ ఉంటుంది. ఇది దానికోసమే. ఈ వెంటిలేషన్ నుంచి మన పొగ అనేది బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో రూమ్లోకి అయితే పొగ రాదు. ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్ సెటప్ ఏదో ఒకటి రూమ్లో ఉండాలి కదా, తీసుకున్నా. ఇది వచ్చేసి టేబుల్. నాకు ఈజీ టు యూజ్. అన్నీ తెచ్చి పెట్టేసుకొని ఓపిక లేనప్పుడు ఇంకా ఈ టేబులే అన్నిటికీ వాడుకుంటాం. ఫ్రూట్స్ కూడా అలానే ఉండిపోయాయి. ఇది మనం నైకీ షూ తీసుకున్నాం కదా, దాని బాక్స్. దీన్ని ఎలా వాడుతున్నా చూడండి. స్నాక్స్. సో ఇవి ఇక్కడ కొన్నవే. నాకు చాక్లెట్స్ ఇష్టం, టాఫీ ఇష్టం. సో మ్యాంగో బైట్స్ అయితే ఇక్కడే తీసుకున్నాను. సో ఇక్కడ నాకు హ్యాంగర్స్ అయితే 2 ఉన్నాయి రూమ్కి వచ్చేసి. సూపర్ ట్రే మొత్తం ప్లేస్ ఆపేసింది. సో బేసిక్గా నేను హ్యాంగ్ చేయను అక్కడ బట్టలు. రెగ్యులర్గా ఎలా చేస్తాం అలానే చైర్ ఉంది, ఆ చైర్ మీదే బట్టలు పడేస్తూ ఉంటా. సో ఇప్పుడు రూమ్ని అయితే మొత్తం క్లీన్ చేసేద్దాం. సో ఇది నా బెడ్. సో ఇక్కడ నుంచి అయితే మనకి వ్యూ చాలా సూపర్గా ఉంటుంది. మార్నింగ్ లేవగానే ఇక్కడ నుంచి సన్లైట్ వచ్చి మన మీద పడుతుంది. సో ఫైనల్గా ఇది వచ్చేసి నా వార్డ్రోబ్. ఇది మన ట్రైపోర్డ్ సెటప్. ఈ వార్డ్రోబ్ అయితే ఇప్పుడు చూపించను, సర్దాక చూపిస్తా. సో ఇవన్నీ వచ్చేసి మన ఇండియా నుంచి తెచ్చుకున్న సూట్ కేసెస్. ఇందులోంచి లగేజ్ అవన్నీ తెచ్చుకున్నాం. సో చూసిన తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అలా స్టార్ట్ చేయాలి కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే బెడ్ క్లీన్ చేసేద్దాం. లెట్స్ గో. సో ఇదైతే ఇప్పుడు మన బెడ్ పక్కనే ఉంటుంది. ఇది మొత్తం మన స్క్రిప్టింగ్కి సంబంధించిన బుక్స్. మనం షార్ట్స్ చేస్తాం కదా, దానికి సంబంధించిన స్క్రిప్ట్ బుక్స్ అనమాట ఇవి. మూల కూర్చొని ఏం చేసాం అనుకుంటున్నారా? బెడ్కి 4 sides ఇలా నాట్స్ వేసుకుంటే అంత ఈజీగా బెడ్షీట్ కదలదు అనమాట. సో అందుకోసం మూలకి వెళ్ళి నాట్లు వేసా. బెడ్ అయితే రెడీ చేస్తాం. ఇంకా బట్టలు వచ్చేసి ఈ బ్యాగ్లో పెడుతున్నా. సో పద్ధతి ప్రకారం బట్టలు లాండ్రీ బ్యాగ్లో వేసుకోవడానికి లాండ్రీ బ్యాగ్ అయితే తీసుకొని 10 రోజులు అవుతుంది. సో ఇందులో అయితే మనం బట్టలు వేసేద్దాం. సో బట్టలన్నీ వేసిన తర్వాత ఇదైతే మొత్తం నిండిపోయింది. లిఫ్ట్ చేద్దామంటే తెగిపోద్దేమో భయం వేస్తుంది. దీని తర్వాత వాషింగ్ మిషన్లో వేసేద్దాం. సో ఇప్పుడు మన షూస్ ఉన్నాయి, షూస్ అయితే సర్దేద్దాం. ఫైనల్గా షూస్ సర్దేశాక ఇది మన షూ కలెక్షన్ అనమాట. ఎప్పుడైనా కుదిరితే ఒక షార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మన క్లీనింగ్లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలా ఫ్లోర్ మీద పడి ఉన్న పేపర్స్ని అన్నిటినీ తీసేయాలి. ఎందుకంటే వ్యాక్యూమ్ క్లీనర్లో క్లీన్ అవ్వవు. ఇంకా ఈ వైర్స్ కూడా క్లియర్ చేసేద్దాం. సో ఈ వైర్స్లో ఎక్స్టెన్షన్స్ వచ్చేసి ఇది మన యూకేది, ఇది మన ఇండియన్ ఎక్స్టెన్షన్, అంటే మన చార్జర్స్ పెట్టుకోనికి. సో ఇది వచ్చేసి యూకేది అనమాట, యూకే అడాప్టర్స్ పెట్టుకోవడానికి. సో వీటన్నిటిని అయితే మనం క్లియర్ చేసేద్దాం. లెట్స్ గో. ఈ కిందనున్న వీటితో పాటు ఈ టేబుల్ ఇంకా ఆ టేబుల్ మొత్తం క్లియర్ చేసేద్దాం. ఎప్పుడో ఒకసారి ఫ్లోర్ క్లీన్ చేస్తే ఇలాగే ఉంటుంది, తప్పదు, చేద్దాం. సో ఫైనల్గా టేబుల్ అయితే సర్దేశాం. మన టేబుల్ మీద ఏమన్నా చూద్దాం.
సో ఇవైతే మంత్లీ మ్యాగజైన్స్, లాస్ట్ ఏప్రిల్ ఇది, ఓపెన్ చేయలేదు ఇంకా. సో ఇలా మంత్లీ మ్యాగజైన్స్ వస్తుంటాయి మనకి IHE నుంచి. ఇంకా మన టేబుల్ మీద చూపించాలంటే సో వచ్చేసి పిండి వడియాలు మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు. సో ఉత్తరాంధ్ర అంటే విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్లో ఎక్కువ తింటూ ఉంటాం. సో ఇవైతే మన రిలేటివ్స్ ఒకరు ఇచ్చారు మనకి. సో ఈ రెండు, ఇంకా అలాగే ఇవన్నీ మన వాచ్ కలెక్షన్స్. ఇది వచ్చేసి యూనివర్స్ ID కార్డ్, ATM. సో ఇది వచ్చేసి లింట్ రిమూవర్. ఇదేంటే షర్ట్ మీద ఏమన్నా ధూళి, ప్యాంట్ మీద కానీ ధూళి ఏమన్నా పడి ఉంటే మాత్రం దీంతో రోల్ చేసుకుంటే క్లీన్ అయిపోద్ది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ నుంచి ఎలా తీసేస్తే ఇది వచ్చేస్తుంది, ఇంకా నెక్స్ట్ రోల్ స్టార్ట్ అవుద్ది అట్లా. ఇది వచ్చేసి ఏమనుకుంటున్నారా, చిల్లర అయితే నాకు దాచుకోవడం అలవాటు. ఎక్కడైతే అన్ని క్యాష్లెస్ పేమెంట్సే, బట్ స్టార్టింగ్లో క్యాష్ పేమెంట్స్ చేస్తున్నప్పుడు మిగిలిన చిల్లర అనమాట ఇది. సో ఏమన్నా బతుకు బస్ స్టాండ్కి వస్తే ఈ చిల్లరతో బర్గర్లో కొనుక్కొనైనా బతుకొచ్చు కదా. సో అందుకని చిల్లర ఎప్పుడైనా సేవ్ చేసుకోవాలన్నమాట. మీలో ఇలా కాయిన్స్ సేవ్ చేసుకునే అలవాటు ఎవరికి ఉందో కింద కామెంట్ చేయండి. సో ఇవన్నీ వచ్చేసి మన గ్రూమింగ్ ప్రొడక్ట్స్. ఆల్మోస్ట్ ఆల్ నేను ఎక్కువ మామా ఎర్త్వే వాడుతుంటా. ఇది వచ్చేసి టోనర్, ఇది వచ్చేసి ఫేస్ సీరం, అలాగే ఇది వచ్చేసి ఫేస్ క్రీమ్, ఇది అలోవెరా జెల్, అలాగే ఇది వచ్చేసి మనకి బేసిక్గా నలుగు అంటారు కదా ఆ టైప్ ఇది. ఇది వచ్చేసి ఫేస్ వాష్, ఇంకా ఇది ఫేస్ స్క్రబ్. ఉండడం అయితే ఉన్నాయి, నేనైతే రెగ్యులర్గా వాడను. సో ఫైనల్గా టేబుల్ సెటప్ కూడా అయిపోయింది. మీకు ఇప్పుడు ఒక దారుణం చూపిస్తా, ఇందులో మీరు ఎంతమంది రిలేట్ అవుతారో కింద కామెంట్ చేయండి నాకు. వచ్చేసి మన బెడ్ మీద స్నాక్స్ అవి తింటుంటా కదా, ఇది చూడండి, ఈ కింద ఇంకా చాలానే ఉంటాయి. సో ఇవి మన బెడ్ కింద చెత్త. మనం తాగిన మోనిస్టర్స్, తిన్న మఫిన్స్, లేస్ ప్యాకెట్లు, ఇవన్నీ ఇప్పుడు నేను తీయాలంటే అయితే కిందకెళ్ళి తీయాలి, బెడ్ తీయడానికి అయితే ఛాన్స్ లేదు. సో ఫైనల్గా మనకి బెడ్ కింద నుంచి అయితే ఇన్ని స్నాక్స్ ప్యాకెట్స్ దొరికాయి. వీటన్నిటిని మన ట్రైపోర్డ్ సాయంతో లాగేసాను అనమాట. ఇదంతా చూసి నీట్నెస్ లేదనుకుంటున్నారు కదా, ఓపుకుండదబ్బా. ఫైనల్గా ఒక కొలిక్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఈ చెత్తనంతా తీసేసి వ్యాక్యూమ్ క్లీనర్తో రూమ్ అంతా క్లీన్ చేసేసి ఎక్కడ ఒకటి సర్దేయాలి. క్లీనింగ్ మొదలు పెట్టే ముందు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. షార్ట్స్కి అయితే బాగానే సపోర్ట్ చేస్తున్నారు, లాంగ్ వీడియోస్ కూడా ఇక్కడ నుంచి చేస్తా. సో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్లో వాలిపోతాం. రూమ్కి అయితే వ్యాక్యూమ్ పెట్టేద్దాం, టైం ల్యాప్స్లో చూసేయండి. సో గైస్ ఫైనల్గా రూమ్ అయితే క్లీన్ అయిపోయింది. ఆల్మోస్ట్ 3.5 hours పట్టింది. సో ఫైనల్గా రూమ్ క్లీన్ అయిన తర్వాత మనకి రూమ్ అయితే చూడడానికి ఇలా ఉంది. నాకే కొత్తగా ఉంది. మ్యాట్ కూడా బాగానే డీప్ క్లీన్ కాదు కానీ బాగానే క్లీన్ చేసేసాం. సో ఇప్పుడు ఫైనల్గా రూమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇది వచ్చేసి హీటర్. మనమైతే ఇప్పుడు 0లోనే పెట్టుకుంటాం, ఎందుకంటే నాకు అంత చలిగా అనిపించదు. అండ్ ఎంటర్ అవ్వగానే మనకి ఇది నా షూ కలెక్షన్, ఇంకా అలాగే పైన కబోర్డ్ ఉంది. ఈ కబోర్డ్లో ఇందాక మీకు చెప్పే కదా అవన్నీ, అలాగే ఇది మంట వేసుకోవచ్చు అని చెప్పాను కదా అది. ఇవి మన గ్యాడ్జెట్స్ కలెక్షన్, అవి నా ఫ్యామిలీ ఫొటోస్. ఇది వచ్చేసి నా బెడ్. ఇప్పుడు ఫైనల్గా మన ల్యాప్టాప్ని మనం పెట్టాల్సిన ప్లేస్లో అయితే పెట్టేసాం. సో అలాగే నా రెగ్యులర్ యూసేజ్ టేబుల్ ఇది వచ్చేసి, అండ్ మై బెడ్ నుంచి బయటికి వ్యూ. అండ్ ఇదైతే వార్డ్రోబ్. మనకైతే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి వార్డ్రోబ్ని అయితే ఇంకొకసారి చూపిస్తాం మీకు. సో ఓవరాల్గా క్విక్ లుక్ వేసేద్దాం సింగిల్ వీడియోలో. సో గాయస్ ఫైనల్గా ఇది మన రూమ్ టూర్ అయితే. యూట్యూబ్లో నాకు తెలిసి ఇంత వరస్ట్గా లేకపోతే ఇంత ఓపెన్గా ఎవరు రూమ్ టూర్ అయితే చేసి ఉండరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను మీ శాండీ సైనింగ్ ఆఫ్. జై హింద్.